ఆర్ఎస్ నాయకులపై మంత్రి వివేక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ కావాలనే మంత్రి వివేక్ అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అన్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ నివాసం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ క్యాతనపల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన తీర్పును మంత్రి వివేక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవించాలి. ప్రమాణ స్వీకారం రోజు ఎంపీ వంశీ మంత్రి వివేక్ మా బీఆర్ఎస్ కౌన్సిలర్లను తమ వైపు తిప్పుకోవడానికి బ్లాంక్ చెక్స్ ఆశ చూపారు. అయినా మా కౌన్సిలర్లు లొంగలేదని, దాంతో బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్పై కాంగ్రెస్ కౌన్సిలర్లు మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించారు. అయినా వాళ్లపై ఒక్క కేసు నమోదు కాలేదు. బీఆర్ఎస్ నాయకులపై ఇంకా కేసుల పరంపర కొనసాగుతుందని ఆరోపించారు. మంత్రి వివేక్ ఎంపీ వంశీ అడ్డుకోవడంపై సిగ్గుచేటు అని ప్రభుత్వ అధికారులు పోలీసులు విశాఖ ఇండస్ట్రీ వర్కర్లుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. క్యాతనపల్లిలో కొంతమంది పోలీసుల తీరుతో మొత్తం పోలీస్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుందని, అటువంటి పోలీస్ అధికారులపై రాష్ట్ర డీజీపీ చర్యలు తీసుకోవాలని కోరారు. మా ఇంటి దగ్గర కూడా పెద్ద ఎత్తున నన్ను అరెస్ట్ చేసే సందర్భంలో మా కార్యకర్తలు నిరసన తెలిపితే శాంతియుతంగా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి డీసీపీ అంటాడు, ఏసీపీ అంటాడు, కొట్టురా కొడుకులు నేను అరే కొట్టిర్రు ఓకే మంచిది ఓకే మీ టైం కొట్టిరు కదా సరే మంచిది సంతోషం. అదే రోజు 17వ రోజు కూడా మా కార్యకర్తలను కొట్టిరు, 18వ రోజు ఇక్కడ కొట్టిరు. తర్వాత నన్ను హాస్పిటల్ నుండి టెస్టులు చేయించి కోర్టుకు తీసుకుపోయే క్రమంలో మా కార్యకర్తలు అక్కడ నన్ను చూస్తానికి వస్తే అక్కడ లాఠీచార్జ్ చేసి రైబీ చౌరస్తాలో కోర్టు దగ్గర కూడా అత్యుత్సాహంతో నన్ను జైలుకు తీసుకొని పోయేటప్పుడు అప్పుడు కూడా మా కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసిరు. సరే ఓకే సంతోషం, బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు నన్ను. సరే ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ వివేక్, చాలా ఇబ్బంది పెడుతున్నాం, సంతోషం, ఓకే నో ప్రాబ్లం. సరే కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తూ ఉన్నా, ఏది పట్టుకోబోదు అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. మేము ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మీరు ఎట్లా ప్రవర్తిస్తున్నారో రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు గొప్పోళ్ళు, ప్రజలు ఇక్కడ తీర్పు ఇచ్చి ఆల్రెడీ ఎన్నికకి సంబంధించి. అయినా కూడా నువ్వు సైంధవుడిలాగా అర్థం పడుతూ ఉన్నావు, అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో సరే ప్రజలే మీ విషయంలో ఏం చేయాలో ప్రజలే ఆలోచిస్తారు. నేను మాత్రం అంతిమంగా జిల్లా అధికారులను కోరుతూ ఉన్నా, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరుతూ ఉన్నా, పారదర్శకంగా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నిక జరిగేటట్టుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా. జిల్లా అధికారుల మీద మాకు నమ్మకం లేదు. వీళ్ళంతా ఆల్రెడీ జిల్లా అధికారులే పేరు మంచిర్యాల జిల్లా అధికారులు, కానీ వీళ్ళంతా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్. విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీసే మంచిర్యాల జిల్లా అధికారులు, పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరన్నా కానీ. అట్లా అయిపోయింది, ఏం చేస్తాం. అయినప్పటికీ కూడా ప్రజలు మాకు పూర్తి స్థాయిలో, నేను జైల్లో ఉన్న సందర్భంలో నేను బయటకు రావాలని కోరుకున్నటువంటి ప్రజలందరికీ, మా పార్టీ నాయకులకు, మా కార్యకర్తలకు, మా సోషల్ మీడియా వారియర్స్కి, మీడియా మిత్రులకు, జైల్లో నేను ఉన్నప్పుడు నాకు మనోధైర్యాన్ని కలిపేయడానికి జైలుకు వచ్చినటువంటి మా కేటీఆర్ అన్నకు, హరీష్ అన్నకు, మా మాజీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మా పార్టీ నాయకులకు అందరికీ పేరున ధన్యవాదాలు. నాకు పేరు రావడానికి ఎప్పటికప్పుడు మా లీగల్ టీంతో అటు హైదరాబాద్లో, ఇటు మంచిర్యాలలో, చెన్నూరులో ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ విషయాలు తెలుసుకుంటూ నాకు పేరు రావడానికి లీగల్ టీంని ఎప్పటికప్పుడు అలర్ట్ చేసిన మా పార్టీ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అంతిమంగా నేను మీడియాను కోరుతూ ఉన్నా, ప్రజాస్వామ్యంలో మీరు 4th ఎస్టేటు, మరి క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికలు మరి మీరే, వాస్తవానికి మెజారిటీ ఇస్ లా, మాకు మెజారిటీ ఉంది, 22లో 14 మేము ఉన్నాం. మరి మేము చైర్మన్, వైస్ చైర్మన్ అయ్యేటట్టుగా మీడియా, ప్రజలు మీరంతా మాకు గట్టిగా మద్దతుగా ఇప్పటిదాకా నిలబడ్డారు. అదేవిధంగా గట్టిగా మాకు వెన్నుదన్నుగా నిలబడాలని కోరుకుంటూ, ముఖ్యంగా నేను మా సిపిఐ సోదరులను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా. వాళ్ళు గట్టిగా మాతో నిలబడ్డారు, చివరిదాకా కలిసి పోటీ చేసినాం. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక అయ్యేంత వరకు కూడా బీఆర్ఎస్తోనే ఉంటామని చెప్పి గట్టిగా కరెక్ట్గా చెప్పి వాళ్ళు కూడా మాతో ఉన్నందుకు ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారికి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సోదరులు కలవేన శంకర్ గారికి, అదేవిధంగా జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్ గారికి,
టౌన్ సెక్రటరీ మిట్టపల్లి శ్రీనివాస్ గారికి వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా వాళ్ళ రాష్ట్ర కమిటీ నాయకులకు కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవించబడాలని చెప్పి మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు గమనించాలని ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఏంటన్నా జైల్లో